ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని శశికళ సుదర్శనుల పరిచయం గురించి తెలుసుకుందాము. నిన్నటి వీడియోలో సుదర్శనుని వృత్తాంతం గురించి తెలుసుకుందాము. కాళీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యౌవన సంపన్న గుణవతి, శుచిస్మిత సుదర్శనుని గురించి 100 జనుల వల్ల కరాకర్ణిగా వింది. మనస్సులో అనురాగం అంకురించింది. పరిణయమాడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదాంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించడము సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల మనోభిష్టాలు తీరుతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంతాప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తిప్రాతులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంపాదించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక? కళ్యాణి, భరద్వాజం నుంచి. ఏమడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నే వెళ్ళిరానా? వెడుదురు గాని, ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు, విదూరాలు, లోకాతీతమైన విశేషాలు, చూసి తీరవలసిన సుందరాలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. ఉన్నాయి బోలెడున్నాయి. ఏం వెళ్ళి చూస్తావా అని అన్నాడు. ఆహా, వెడదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. ఉన్నారు కదా, ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషము, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చెయ్యండి అన్నది. ఓ, దానికేమి, మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఒకడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్యాధీశ్వరుడు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళు కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలను ఒకచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగములా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మథుడు విల్లంబులకు పనిచెప్పాడు. చెలికత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహములో వేగిపోతుంది. చెలి, ఇది చందనము కాదే, విషము తెచ్చి నాకు తనుమంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధములో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించడలేదు, సంగీతం వినాలనిపించడమూ లేదు. కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని చూడాలి. వెడదామంటే అశ్వసంతురాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని కులాచారం అడ్డు వస్తుంది, సిగ్గేమో ముంచుకు వస్తుంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించాడు, ఏం చెయ్యను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో? రాకుమారులు 100,000 ఉన్నారు. ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవ్వరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికి నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తుంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడ వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయా మండితను, సర్వసంపత్రను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగబేరాపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతకాపరవండితమైన జైత్యరథాన్ని చతురస్వ సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యమిచ్చి పంపించాడు. ఆశ్రమములో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా సంబరపడ్డారు.
అందమూలాలతో ఆతిథ్యమిచ్చి ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలయ్యింది, వరాలు కురిపిస్తుంది, ఇక నిశ్చితంగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే గాని మనస్సులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావలసింది ఏముంది? వీడు మీ దాసుడు, సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది, ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యమూ లేదు, మంత్రి లేడు, ధనమూ లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగముతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాద వల్లనే ఇది జరగాలి, జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా ఆ క్షౌహిణీ సేనా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని రుచిగా శాంత చిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, ఆ ప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శ్రద్ధ, శక్తి, మతి, స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవము ఆదిపరాశక్తి. మూడులు మాయావృత్తులై ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతత్కారాలు చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరము సృష్టి స్థితి లయకారిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అని అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, విద్య స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు. అఖిలాత్ముడైన పరమాత్మకే ఆ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభము కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు, దుఃఖిస్తుంది. తండ్రి సుబాహుడికి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడము. రెండవది పనస్వయంవరం, శివధనస్సును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడము. మూడవది శౌర్య శుల్క స్వయంవరం, ఇది కేవలం శూరులకే. వచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారుని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధ కార్యాలలో సభ్య మండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే, ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసిచ్చానని, అతన్ని తప్ప మరెవరిని నీ వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళింది, చెప్పింది. వైదర్భి, తల్లి పేరు వైదర్భి, తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పకపక నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడు మన అమ్మాయికి నచ్చినవాడు. వీలు లేదు, నాకు అల్లుడు కావడానికి అతనికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రమేయమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆ ఆహ్వానాలు అందుకొని అప్పుడే రాకుమారులు స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకంధాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటుంది అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రిగాడు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతురుని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తలనిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విహారాలు, తాపాలను? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధపెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యము లేదు, కోశము లేదు, రాజ్యము లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకట కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడున్నాడట, అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట, శత్రుజిత్తు అని.
అతడి పేరట రూప యౌవన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి, నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధా చిన్న రేద్రుడున్నాడే, బహుచండ శాసనుడు, సుదర్శనుడి యొక్క తాతగారు శూరసేనుని చంపి తన మనవడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుణ్ణి పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కలనున్నాడో గాని కిమ్మనకుండా వెళ్ళిపోయాడట. అందరూ ఆదిమరచిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనవడికి శత్రుపీడ వధించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడము? నా మాట విను. మరింకా ఏ రాకమ్మనైనా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాను. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టము. అతడే నా వరుడు. సుకన్యాశ్యవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాము. కష్టాలు రాని, కడకన్లు రాని, పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదము, అదే మోక్షప్రదము. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్త బిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకము. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్లు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చెయ్యడమా అని ఆలోచనలు పడ్డాడు సుబహుడు. రేపటి వీడియోలో మిగతా చరిత్ర తెలుసుకుందాము.